క్రీస్తునందు ప్రైజ్లాడండి. క్రీస్తునందు ప్రియ సహోదరులందరికీ ఈరోజు నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, ఈ వాక్యము ఇప్పుడే చూశాను. ఇద్దరు నర్సుని దేవుని వాక్యం చెప్తున్నారని అరెస్ట్ చేశారు. ఒక అమెరికన్ ప్రవక్తని అరెస్ట్ చేశారు. చాలామంది క్రిస్టియన్స్ని అరెస్ట్ చేస్తున్నారు, లోపల పెడుతున్నారు. నేను దాని మీదే మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వచ్చింది. అందుకే ఈ వాక్యం చెప్తున్నాను. ఇవేమీ కొత్తగా చేయట్లేదు మీరు, ఎందుకంటే ఆల్రెడీ బైబిల్లో ఉన్న ఇవన్నీ జరగవలసి ఉన్నాయని. అంటే దీన్ని బట్టి మీకు అర్థమవుతుందా బైబిల్ ఎంత కరెక్టో. బైబిల్ పరిశుద్ధ గ్రంథం అంటే ఇవి కట్టు కథలు కాదు, మనం వల్లించిన కథలు కాదు. ఇవన్నీ జరుగుతున్నాయంటే నిజంగా మీరు మనసుకు తెచ్చుకుని క్రైస్తవేతరులు మారు మనసు పొందండి. ఇవన్నీ జరుగుతున్నాయి, బైబిల్ ఎంత కరెక్టో మీరు అర్థం చేసుకోండి. అందుకే నేను మాట్లాడాల్సి వస్తుంది. ఇగండి, మత్తయి 24వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుకోండి. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎన్నడు జరుగును? నీ రాకడికి ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పమనగా, యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. మరియు మీరు యుద్ధముని గూర్చి యుద్ధ సమాచారముల గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకొనుడి. ఇవి జరగవలసినవి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యము లేచును. అక్కడక్కడ కరువులు, భూకంపములు కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమలు పాలు చేసి చంపెదరు. మీరు నా నామం నిమిత్తము సకల జనముల చేత ద్వేషించబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతము వరకు సహించిన వాడే రక్షించబడును. మరియు ఈ రాజ్య వార్త సకల జనములకు సాక్షార్థమై లోకమంతటా ప్రకటింపబడును. అటు తర్వాత అంతం వచ్చును. అంటే ఇవన్నీ మీరు రాకడికి గుర్తులేంటి? ఈ యొక్క అంటే ఈ రాకడ సమయంలో అంతమైపోతుంది, ఈ లోకమంతా అంతమైపోతుంది. దాని యొక్క సూచనలు ఏంటని దేవుడిని ఆయన శిష్యులు అడిగినప్పుడు దేవుడు చెప్తున్నాడు, యుద్ధాలు జరుగుతాయి, వింటారు కానీ కలవరపడద్దు. ఇవన్నీ జరుగుతాయి కానీ అంతం వెంటనే రాదు. జనం మీదకి జనం, నిజమేనండి, జనం మీదకి జనం. అసలు ఎవరు ఏం చేసుకుంటున్నారో తెలియని స్థితి. అక్కడక్కడ భూకంపాలు, భూకంపాలు వచ్చి మొత్తం తుడుచుకుపోతుంటే కరువులు వస్తున్నాయి. యుద్ధాల వల్ల కరువులు వస్తున్నాయి ఇక్కడ. అలాగే ఇవన్నీ వేదనలకు ప్రారంభం, అంటే అంతానికి ప్రారంభం ఇవన్నీ రాకడికి. అప్పుడు జల్లి మిమ్మల్ని శ్రమలు పాలు చేసి చంపెదరు. నిజమే, ఇప్పుడు జరుగుతుంది అదే కదండి. దేవుని గురించి చెప్తే వాళ్ళ ఉద్ధరించేస్తున్నారు, వారికి అనుకుని దేవుని బిడ్డల్ని శ్రమల పాలు చేస్తున్నారు. కానీ అది జరగవలసిందని దేవుడు నిర్ణయించింది. మీరేం కొత్తగా చేసేది ఏం లేదు, మీరేదో ఉద్ధరించుకుంటున్నారని అనుకోవద్దు. అయితే మారు మనసు పొందండి. బైబిల్ ఎంత కరెక్టో ఆయన చెప్పిన నాశనం కూడా అంతే కరెక్ట్. కాబట్టి మీరు సిద్ధపడండి. ఇప్పటికైనా ఏదో క్రిస్టియన్స్ని చంపేస్తే వాళ్ళ మీదకి వెళ్తే గర్వంగా రొమ్మిడ్చుకుంటున్నారేమో, కానీ మీరు నరకానికి దగ్గర అవుతున్నారు. అంతము నరకంలో పడితే అగ్ని ఆరదు, పురుగు చావదు. సిద్ధపడండి. ఇప్పటికైనా మీరు మారు మనసు పొందండి. అదే నా కోరిక. మీరేదో వాళ్ళని దేశిస్తున్నారు, చంపేస్తున్నారని సంతోషపడద్దు. మీరు రాకడకు సిద్ధమవుతున్నారు, దేవుని ఉగ్రతకు సిద్ధమవుతున్నారు. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే పాస్టర్లే అప్పచెప్తున్నారు. అదే చెప్పాడు దేవుడు, అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసం చేస్తారు. అక్రమం విస్తరించే చేత అనేకుల ప్రేమలు చల్లారును. నిజమేనండి, ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, తల్లికి పిల్ల లేదు, తండ్రికి కొడుకు లేడు.
ఎవరిని ఎవరు మరణానికి అప్పచెప్పుకుంటున్నారో తెలియట్లేదు. ఒకళ్ళనొకళ్ళు చంపేసుకుంటున్నారు. ద్వేషం పెచ్చిరిల్లిపోతుంది. ఇలాంటి పాలనలో మనం ఇప్పుడు ఉన్నాం కనుక మనం ఇప్పటికైనా ఏదో గొప్ప పని చేస్తున్నాం మా దేవుళ్ళ కోసం అనుకోవద్దు. మీరు నరకానికి సిద్ధపడుతున్నారు. అది తెలుసుకుని మారు మనసు పొందండి. బైబిల్ కరెక్ట్ ఎంతో దేవుడి మాటలు అంతే కరెక్ట్. దేవుడు కూడా అదే కరెక్టు. ఆయన ఉన్నాడు, ఆయనే దేవుడు. ఇప్పటికైనా తెలుసుకుని మీరు మారు మనసు పొందమని మిమ్మల్ని చేతులు జోడించి అడుగుతున్నాను. ఇవన్నీ అయిన తర్వాతే అంతం వస్తుంది. మీరు గ్రహించండి, అర్థం చేసుకోండి. ఎందుకంటే అందరూ మారాలనే దేవుని కోరిక. మీరు అనుకుంటున్నారు క్రీస్తు ఏదో ఇక్కడున్న ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి ఆ పేద బడుగు వర్గాలకు దేవుడని అనుకోవద్దు. ఆయన ఇశ్రాయేల్ జనాంగంలో దావీదు వంశంలో వచ్చిన దేవుడు. ఆయన ఇక్కడ దేవుడు కాదు ఆయన. కానీ తండ్రి మన మీద జాలిపడి అన్యులమైన మనల్ని కూడా పరలోకం తీసుకెళ్ళాలని మన కోసం తను భూలోకానికి మనుష్య రూపంలో వచ్చి తన రక్తాన్ని కార్చాడు. అది గుర్తుపెట్టుకోండి. ఆయన ఇక్కడ దేవుడు కాదు, పేద బడుగు వర్గాలకు దేవుడు కాదు. ఆయన దేవుడు, దేవుని కుమారుడు. మన కోసమే, నీ కోసమే, నా కోసమే, మన పాపాల కోసం ఆయన దిగొచ్చాడు. అది అర్థం చేసుకోండి. ఇక్కడేదో పేదవాళ్ళని దూషిస్తే దేవుడిని దూషిస్తున్నాం. దేవుడు ఇక్కడ దేవుడు కాదు. ఆయన తండ్రి పరలోకమందు ఉన్నారు. ఆయన ఒప్పుకునే పంపించారు. ఈ బిడ్డలందరూ నశించిపోతున్నారు. మరి ముఖ్యంగా అన్య జనాంగమైన మనల్ని ఒలీవ చెట్టు అయినటువంటి ఇజ్రాయేలీ జనాంగంతో అంటు కట్టాడు. అడవి కొమ్మలం మనం, పనికిరాని చెత్త మనం. కానీ దేవుని ప్రేమతో అంటు కట్టాడు. అంతేకాని దేవుడు ఇక్కడేదో పుట్టాడు బడుగు వర్గాలకి, ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, పేదవాళ్ళకి కాదు దేవుడు. ఆయన అందరి దేవుడు. మనమైతే అన్యులము. మన కోసమే దేవుడు వచ్చాడు. అది గుర్తుపెట్టుకోండి. హీనంగా మాట్లాడుతున్నారు, నాలుకలు కట్ చేయబడతాయి. నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. మీ ఆత్మ అలాగే కాలుతూ ఉంటుంది. జాగ్రత్త. మాట్లాడే ముందు, చేసే ముందు ఆలోచించండి ప్రతి పని. నాకు దేవుడు చెప్పమన్నాడు కనుక నేను చెప్తున్నాను. ఇప్పటికైనా మీరు మార్చుకోండి. దేవుని బిడ్డలను దూషించడం, దేవుడిని బిడ్డలు హింసించడం మానుకోండి. ఇప్పటికైనా మారు మనసు పొందండి. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ.